మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. సార్ నమస్తే. నమస్తే రమ్య గారు. సో సార్ నిజంగా చాలా మంచి అనిపిస్తుంది మిమ్మల్ని చూడడం. ఎందుకంటే సార్తో నేను ఇంతకు ముందే కూర్చొని జనరల్గా మాట్లాడుతుంటే చాలా హాయిగా ఏదో ఇంటర్వ్యూకి వచ్చినట్టుగా కాకుండా చాలా రోజుల నుంచి గ్యాప్ వచ్చిన ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటే ఎట్లయితే మాట్లాడుకుంటారో అట్లా మాట్లాడుతున్నారు మీరు. దట్ వాజ్ లైక్ యూనో నాకేదో నిజంగానే ఎప్పటి నుంచో ఒక ఫ్రెండ్ని కూర్చొని మాట్లాడినట్టు అట్లా అనిపిస్తుంది మీతో మాట్లాడుతుంటే. హ్యాపీ ఫర్ దాట్. థ్యాంక్ యూ అండ్ ఐ టు ఫెల్ట్ ద సేమ్ మీతో మాట్లాడినప్పుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్లీ బిజినెస్ అనగానే రకరకాల బిజినెస్ ఎంచుకుంటూ ఉంటారు అందరూ. అండ్ ఇప్పుడు వరకు ఆప్తాలో నేను చేసిన ఇంటర్వ్యూస్లో చాలామంది సాఫ్ట్వేర్ కంపెనీలని లేకపోతే హార్డ్వేర్ సైడ్ ఉన్నారు కొంతమంది, అండ్ కొంతమంది ఫార్మస్యూటికల్ కంపెనీస్, ఇలాంటివన్నీ మేము ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది జనాలకి. బట్ దిస్ టైం ఈయన కంప్లీట్గా మన ఫీల్డ్కి చెందిన వ్యక్తి అన్నట్టు. ఎస్, ఇదొక ఖుషి ఉంటుంది కదా. సో బేసిక్గా మీరు చాలా ఈవెంట్స్ అక్కడ ప్రొడ్యూస్ చేస్తారని విన్నాను నేను. ఏవైతే సోకాల్డ్ ఇక్కడ అందరికీ తెలిసిన ఆట నాట నాట్స్ వాట్స్ ఇలాంటివి ఏవేవైతే అన్నీ ఉన్నాయో వాటన్నిటికీ కూడా హీఈస్ ద పర్సన్ హూ ప్రొడ్యూసెస్ ది ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్స్ని ప్రొడ్యూస్ చెయ్యాలనే దానికన్నా ముందు నుంచి మాట్లాడుకుంటే సార్, ఫస్ట్ మీరు ఏం చదువుకున్నారు, ఎప్పుడు వెళ్ళారు యూఎస్కి? నేను ఈ కంట్రీ నుంచి ఫస్ట్ యూఎస్కి వెళ్ళింది 98లో. 98లో. ఓకే. బట్ వెళ్ళినప్పుడు మీరు అనుకున్నట్టుగా నేను కూడా ఐటీ సైడే ఉన్నాను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైడ్. సో ఉండి అక్కడ మంచి కంపెనీస్కి వర్క్ చేస్తూ ఉండాలి. 2004 వరకు కూడా నేను కూడా ఐటీలో ఆల్మోస్ట్ అసోసియేట్ పార్ట్నర్ లెవెల్లో ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ అండ్ ఐబిఎం లాంటి కంపెనీస్కి నేను వర్క్ చేస్తూ ఉన్నాను. నైస్. సో అట్లా పనిచేసిన వ్యక్తి ఈరోజు కంప్లీట్గా అసలు కాంట్రాస్ట్లో ఉన్నారేంటి సార్ మీరు? సో వన్ డే ఈవినింగ్ కూర్చుని ఏంటి నెక్స్ట్ పొజిషన్ ఏంటి, అది అయిన తర్వాత ఏం చేస్తాను అని ఆలోచించినప్పుడు ఇది ఇంతేనా, ఇంకా నేను బహుశా నాకు ఇష్టమున్నది నేను చెయ్యాలి, చేస్తే ఇంకా ఎంజాయ్ చేస్తాను లైఫ్ని. ఇంకా ఇప్పటివరకు చేసిందంతా సంపాదన కోసం చేశాను, ఇప్పటి నుంచి నేను నా కోసం నేను చేయాలి ఏదన్నా అనేసి థింక్ చేస్తున్నప్పుడు నాకు మ్యూజిక్, ఈ ప్రొడక్షన్స్ అండ్ ఈ షోస్ అంటే బాగా ఇంట్రెస్ట్. సో ఆ ఓవర్ నైట్ తీసుకున్న డెసిషనే ఇది, నథింగ్ బట్ చేంజింగ్ మై ప్రొఫెషన్. సో ప్రొడక్షన్ హౌస్ పెట్టారు అప్పుడు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాను. వాట్ ఇస్ ఇట్ సార్? సో బైట్ గ్రాఫ్ ప్రొడక్షన్స్ అనేసి స్టార్ట్ చేశాను. దానిలో ఆడియో విజువల్, వీడియో ప్రొడక్షన్, సో ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ దానిలో రావాలి అని స్లోగా ఒక ఫ్యూ ఆఫ్ ది థింగ్స్తో స్టార్ట్ చేసి ఈ రోజున వీఆర్ ఇన్ ఎ స్టేజ్ వేర్ వీ కెన్ ప్రొడ్యూస్ ఏ బిగ్ హ్యూమంగస్ షోస్ వితౌట్ గెట్టింగ్ ఎనీ ఆఫ్ ది ఐటమ్స్ ఫ్రమ్ ఎనీవేర్. ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ అస్. అంటే ఇప్పుడు ఈ కెమెరాలు, మైకులు, ఆల్ దిస్ సెటప్ మీ దగ్గరనే ఉంటుందా? మొత్తం అండి. ఇట్లాంటిది ఒక సెట్ కాదు, ఆల్మోస్ట్ ఒక 100 సెట్స్ ఉంటాయి. ఓ గాడ్, 100 సెట్స్ ఉంటాయా? అవునండి. ఇవన్నీ స్టోర్ చేయడానికి ఎంత పెద్ద గోడౌన్ కావాలి మీకు? ఉన్నాయండి అన్ని సిటీస్లో కూడా మాకు మా ఓన్ వేర్ హౌసెస్. ఒక సిటీలో 100 సెట్స్ ఉంటాయా? ఆల్మోస్ట్ 40 సెట్స్ 30 సెట్స్ అలా ఉంటాయి. ఎస్, ఎందుకంటే అక్కడ ఒక్కొక్క స్టేట్ చాలా పెద్దగా ఉంటుంది, చాలా ఎక్కువగా, అంటే జియోగ్రఫికల్లీ ఇట్స్ అ బిగ్ ప్లేస్ కదా. కాబట్టి ఎక్కడ ప్రోగ్రామ్ అయినా కూడా టక్కుని పంపించాలంటే వీళ్ళ దగ్గర సెట్స్ ఉండాలి. సో అట్లా ప్రతి స్టేట్లో, ఎన్ని స్టేట్స్లో ఉంది సార్? సో నాకు వచ్చేసి ఆఫీసెస్ అక్కడ అట్లాంటా, డాలస్ అండ్ వేగస్లో ఉన్నాయి ఆఫీసెస్. బట్ వీ డూ ఈవెంట్స్ ఇన్ ఆల్మోస్ట్ ఒక 25 స్టేట్స్ వరకు చేస్తూ ఉంటాం. ఎవ్రీ వీక్ ఒక 8 స్టేట్స్లో ఉంటామండి. 8 స్టేట్స్లో ఎప్పుడు ఉంటాయా సార్? ఎప్పుడు? 365 డేస్. మరి అదేంది, మమ్మల్ని ఎప్పుడు సంవత్సరానికి 2-3 సార్లే పిలుస్తారు? అంటే అన్ని రకాల ఈవెంట్స్ చేస్తూ ఉంటామండి. అమెరికన్ ఈవెంట్స్, మెయిన్ స్ట్రీమ్ ఈవెంట్స్ కూడా చాలా చేస్తాం. అంటే కంపెనీస్ లైక్ డెల్టా, ఇప్పుడు అయితే AT&T ఇట్లాంటివి బోల్డ్ని కంపెనీస్ ఉన్నాయి, వాటికి చేస్తుంటాను. బట్ నాకు అవన్నిటికంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ ఏవి అంటే మీరందరూ వచ్చే ఈవెంట్స్, మన తెలుగు వాళ్ళు వచ్చి అక్కడ సెలబ్రేట్ చేసే ఈవెంట్స్, మనకి కన్వెన్షన్స్, లేకపోతే మన కాన్సర్ట్స్, తానా అవనివ్వండి, ఆట అవనివ్వండి, నాట్స్ అవనివ్వండి, ఎనీ ఇండియన్ తెలుగు అసోసియేషన్ యుఎస్లో ఉన్న వాటికి అన్నిటికీ మీరు అందరూ వస్తున్నప్పుడు నేను వేరే ఎట్లాంటి పెద్ద ఈవెంట్స్ ఉన్నా కానీ వదిలేసి మిమ్మల్ని అందరితో నేను కూడా సెలబ్రేట్ చేసుకోవాలని ఐ పార్టిసిపేట్ అండ్ ఐ డూ
ప్రొడ్యూస్ దోస్ అది ఇండియన్ ఫీలింగ్ అంటే అట్లా ఉండాలి మళ్ళీ మనతోని. బేసిక్గా నిజంగానే సార్, అంటే అక్కడికి వెళ్ళిపోయి ఒక వృత్తిగా మార్చుకున్న దాన్ని ఎప్పుడు చేసేదాన్ని మన వాళ్ళ కోసం అని ఇంకా స్పెషల్గా ఏమైనా ఈవెంట్స్ ఉంటే కూడా వదులుకొని పాపం ఆయన అక్కడికే వస్తారట. సో ఎందుకు అని అంటే మన వాళ్ళని కలవడానికి, ఇట్స్ నాట్ జస్ట్ లైక్ సెలబ్రిటీస్ని కలవడానికి అని కాదు, తెలుగు వాళ్ళందరూ ఒక వేదిక మీదకి వచ్చి పెద్ద మొత్తంలో జనాలు ఒక దగ్గర జమ అయ్యి ఒక బతుకమ్మ కావచ్చు, లేకపోతే ఒక సంక్రాంతి కావచ్చు, దసరా కావచ్చు, బోనాలు కావచ్చు, ఇలాంటివి ఎన్నో సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. సో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కావచ్చు, ఇలాంటివి ఎన్నో సెలబ్రేషన్స్ నేను ఇంతకుముందు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. చాలా చాలా గ్రాండ్గా చేసుకుంటారు, చాలా ఇష్టంగా చేసుకుంటారు. అసలు మనోళ్ళు ఇక్కడ కూడా అంత బాగా పట్టు చీరలు కట్టుకొని అంత బాగా నగలేసుకొని తయారవుతారు, అంతగా చేసుకుంటారు వాళ్ళు. సో నిజంగా చాలా మంచి లైవ్లీ అనిపిస్తుంది సార్ అక్కడికి వచ్చినప్పుడు కూడా. జనాలందరూ చాలా ఇష్టంగా మా ఇంట్లో ఉండు, మా ఇంట్లో ఉండు, మా ఇంట్లో ఉండు. మన దగ్గరనేమో అబ్బా వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతే జల్దీ తుడిసేసుకుందామా అన్నట్టు ఉంటారు ఇక్కడ జనాలు ఒక్కొక్కసారి. నాట్ ఎవ్రీబడి బట్ ఎస్ కొంతవరకు. అక్కడ మాత్రం ఇండియా నుంచి ఎవరైనా వచ్చిండ్రు అని అంటే మా ఇంట్లో ఒక 2 రోజులు ఉండొచ్చుగా ప్లీజ్, మా ఇంట్లో ఉండు ప్లీజ్, ఇదే జరుగుతుంది కదా సార్. కరెక్ట్ అండి, కరెక్ట్. మీరు కూడా మీ ఇంట్లో చాలా అట్లే చాలా ఉండమని బాగా రిక్వెస్ట్ చేస్తారా? చాలా మంది వచ్చి మా ఇంట్లో ఉన్న మూవీ ఇండస్ట్రీ అవనివ్వండి, లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ కాకపోయినా వేరే ఇండస్ట్రీస్ అన్నిట్లో కూడా ఇక్కడి నుంచి ఇండియా నుంచి ఎస్పెషలీ వచ్చిన వాళ్ళందరినీ వెరీ ఇన్వైట్ చేస్తాము. అండ్ వాళ్ళు మాతో ఉంటే మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నిజంగా నిజంగా వెరీ లవ్లీ ఎన్ఆర్ఐస్ వీళ్ళంతా కూడా. ఎందుకంటే దేశాన్ని, మన దేశానికి సంబంధించిన మనుషుల్ని ఎంత మిస్ అవుతారంటే వాళ్ళ కళ్ళల్లో తెలిసిపోతుంది, వాళ్ళ మాటల్లో తెలుస్తుంది. మనం మాట్లాడుతుంటే అట్లా చూస్తూ కూర్చుండిపోతారు చాలాసార్లు. ఐ Correct. ఎక్స్పీరియన్స్డ్ ఇట్ మెనీ టైమ్స్ Correct నిజంగా. సో ఈ ఈవెంట్స్ అన్నీ చేస్తున్నప్పుడు అంటే ఈ ఈవెంట్స్ మోస్ట్లీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడు సార్ మీ ఏదైతే ఐటీ ఉద్యోగాన్ని వదిలేసుకొని ఇటువైపు ఈ బిజినెస్ వైపు వచ్చింది ఏ ఇయర్లో? ఇన్ 2005 అండి. 2005లో. Yeah. ఓ అంటే నెక్స్ట్ ఇయర్కి ఇట్ ఇస్ 20 ఇయర్స్, 20 సంవత్సరాలుగా బిజినెస్ చేస్తున్నారా మీరు? కరెక్ట్ అండి. మామూలు విషయం కాదు అసలు. అండ్ చాలా మంది న్యూస్ ఛానల్స్ కూడా మీతో కొలాబరేట్ అయి ఉంటారంట అక్కడ. అవునండి, మోస్ట్ ఆఫ్ ది న్యూస్ ఛానల్స్ అండ్ వాళ్ళకి కంటెంట్ అంతా కూడా మేము దగ్గరుండి వాళ్ళకి కావాల్సిన కంటెంట్ అంతా ఈ కన్వెన్షన్స్ అవనివ్వండి, కల్చరల్ ఈవెంట్స్ అవనివ్వండి, లేకపోతే మన ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు కానివ్వండి, చీఫ్ మినిస్టర్స్ వచ్చినప్పుడు కానివ్వండి, అందరికీ కూడా మేము చేస్తాం కాబట్టి మా దగ్గర నుంచి కంటెంట్ వాళ్ళకి ఎంత ఈజీగా ఈ ఛానల్స్ అందరికీ వెళ్ళాలి అనేది నేను I come out with a plan and make it sure that they are very very happy with the content. అండ్ బికాజ్ కోట్ల మంది చూస్తూ ఉంటారు ఈ కంటెంట్ని మీ ఛానల్స్ అన్నిట్లో. సో దానికి ఏ విధంగా ఎంత ఈజీగా మీకు ఇవ్వగలుగుతాము అనేది నేను ఎప్పుడు ప్లాన్ చేస్తాను. సో బయట జరుగుతున్న ఈవెంట్స్లో కావచ్చు, లేకపోతే ఏదైతే న్యూస్ ఛానల్స్ కవర్ చేస్తున్న కంటెంట్ ఉందో వాటన్నిటి వెనకాల ఉన్న వ్యక్తిని ఎప్పుడు ముందుకు చూపించారు కదా. బట్ హియర్ ద సుమన్ టీవీ ఇస్ షోయింగ్ హేమ్ ఆల్సో. సో ఆయన కూడా తెర ముందుకు అలా వచ్చి హ్యాపీగా కూర్చొని మనతో మాట్లాడుతున్నారు. సో ఈయనే వాటన్నిటికీ కూడా నేను మాట్లాడింది టెలికాస్ట్ అవ్వాలంటే నా వెనక ఎంతోమంది పనిచేస్తారు. ఇప్పుడు మా స్టూడియోలో కూడా చాలామంది పాపం నేను ఒక్కదాన్ని కనిపిస్తా, నా కళ్ళల్లో మాత్రమే మీకు అలసట కనిపిస్తుంది కావచ్చు, ఏదైనా కనిపిస్తుంది కావచ్చు. బట్ దే ఆర్ సో మెనీ పీపుల్ బిహైండ్ మీ హూ వర్క్స్ లాట్. అసలు నా ఒక్కదాని కోసం కాకుండా ఎంతోమంది ప్రోగ్రామ్స్కి వర్క్ చేస్తూ ఉంటారు. సో అలాంటి అలసటకు గురయ్యే వ్యక్తి ఈయన కూడా. అండ్ ఈయన టీమ్ కూడా, నాట్ ఓన్లీ హిమ్, కరెక్ట్ అండి, హిస్ టీమ్. కొంత వందల మంది, వందల సైన్యం ఎంప్లాయీస్ సార్ మీ దగ్గర. ఆల్మోస్ట్ ఒక 270 పీపుల్ వరకు ఆల్మోస్ట్ వర్క్ చేస్తూనే ఉంటారు ఎవ్రీ. యుఎస్ లో 270 మందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు అంటే నాట్ అ స్మాల్ థింగ్. ఫుల్ టైం, అండ్ పార్ట్ టైం, అందరూ అన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటారు అందులో. అన్ని కంట్రీస్ వాళ్ళు అంటే మన ఇండియన్స్, అమెరికన్స్ అండ్ అన్ని కంట్రీస్ మిక్స్ అండి. మెక్సికన్స్ ఉంటారు, అందరూ యుఎస్ లో వైడ్ రేంజ్ మన వాళ్ళకి వాళ్ళు ఉంటారు. మన వాళ్ళకి కొంత ఆపర్చునిటీ నేను ఎక్కువ ఇస్తాను కూడా. ఎందుకంటే ఈ ఫీల్డ్లో నేను స్టార్ట్ చేసినప్పుడు మన తెలుగు వాళ్ళల్లో ఎవరూ లేరు. అప్పుడు నేను ఎంత గోత్రూ అయ్యి నేను ఇది చేశాను అనేది నాకు తెలుసు. కాకపోతే దానిలో హ్యాపీనెస్ ఎంత పొందాను అనేది కూడా నాకు తెలుసు. కాబట్టి ఆ హ్యాపీనెస్ వేరే వాళ్ళకి ఈజీగా రావాలని నేను చాలా మందికి ఆపర్చునిటీ ఇచ్చాను కూడా. నైస్. బట్ మీరు ఎప్పుడైతే ఐటీ ఉద్యోగం నుంచి ఇటు కన్వర్ట్ అయినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎవరు అడగలేదా సార్? వైఫ్ కానీ
మీ నాకు పేరెంట్స్ కానీ? పేరెంట్స్, వైఫ్ సపోర్ట్ మాత్రం చాలా 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 ఉండాలి నాకు. ఆహా. బయట ఫ్రెండ్స్ సపోర్ట్ మాత్రం అప్పుడు నన్ను అంత మంచి పెద్ద జాబ్, పెద్ద పెద్ద పొజిషన్ జాబ్ అది వదిలేసి ఎందుకని రిస్క్ తీసుకుంటున్నావు, ఈ బిజినెస్ సైడ్ ఇట్లా వెళ్తున్నావు, అది కూడా మీడియా సైడ్ వెళ్తున్నావు, అది ఎంతవరకు సక్సెస్ అవుద్దో తెలియదు అనేసి చాలామంది ఫ్రెండ్స్ నన్ను డిస్కరేజ్ చేశారు. బట్ మై వైఫ్ Madhuri and my mom and dad, they both have supported very well along with my brother. My brother నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి మా బ్రదర్ కూడా, ఎందుకంటే మా బ్రదర్ కూడా డాక్టర్గా అయ్యిండి కూడా he went to film school and he acted in films, he directed films and he produced films. So he did everything. So అప్పుడు నాకు అనిపించేది అనమాట, ఏదైనా మూవీ ఉందా సార్? ఇక్కడ కన్నడ ఫిలిమ్స్ చేశాడు, ఆయన తర్వాత యుఎస్లో హాలీవుడ్ ఫిలిమ్స్లో కూడా he did it. అలా చేసినప్పుడు నేను ఎందుకని చేయలేను, నాకు నచ్చింది నేను చేస్తే మా అన్నయ్య లాగా నేను కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను కదా అనేసి దెన్ ఐ చూజ్ దిస్ ప్రొఫెషన్ వేర్ మ్యూజిక్ అంటే నా ప్రాణం. కాబట్టి మ్యూజిక్ నాకు పాడడం రాదు కానీ పాడించగలుగుతాను, ఆ ప్లాట్ఫామ్ ఇవ్వగలుగుతాను. అండ్ వాళ్ళ వాయిస్ని ఎలా ఉన్నా కానీ మధురమైన వాయిస్లోకి తేగలుగుతాను. అది ఇది అసలు పాయింట్. అంటే ఎవ్వరు ఏ విధంగా పాడినా కూడా దేర్ ఆర్ టెక్నికల్ థింగ్స్ విచ్ కెన్ మేక్ వాయిస్ సో సో స్వీట్. అసలు ఆ స్వీట్నెస్ అనేది ఆ గొంతులో వినిపించడానికి ఇంకో రీజన్ ఏంటంటే వెనక పనిచేసే టెక్నీషియన్స్. సో అలాంటి టెక్నాలజీని మనము వాడుకునే విధంగా వాడితే కరెక్ట్గా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ అద్భుతాన్ని బయటికి తీసుకొచ్చే వాళ్ళే వీళ్ళు. థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా అంటే నేను ఒక్కని కాదు, నా టీమ్ అంతా, ఆల్ టెక్నీషియన్స్, ఎవరైతే 270 పీపుల్ వర్కింగ్ అండర్ యూ, ఎవ్రీబడి, వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేయాలి నిజంగా. కానీ మీరు హౌ డిడ్ యూ ఎంటర్డ్ ఇన్ టు దిస్, అంటే లైక్ ఎట్లా స్టార్ట్ చేశారు ఫస్ట్? ఇది ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎండ్ ఇంట్రెస్ట్ అనేది నాకు తెలిసి ఏంటంటే మ్యూజిక్, షోస్, ప్రొడక్షన్స్ ఇవన్నీ చేయాలి అనేది. కానీ దాన్ని స్టార్ట్ చేయడానికి డే 1 ఐ కెనాట్ గో అహెడ్ అండ్ సే ఓకే నేను ఒక 10 మిలియన్ పెట్టేసి $10 మిలియన్ నేను చేస్తాను అనేది కాకుండా, నేను యాక్చువల్గా ఇప్పుడు మనం చేస్తున్నది వీడియో ప్రొడక్షన్తో అండ్ ఫోటోగ్రఫీతో స్టార్ట్ చేశాను. చేసి తర్వాత దానికి లైటింగ్ యాడ్ చేశాను, తర్వాత దాన్ని ఆడియో యాడ్ చేశాను, తర్వాత దెన్ నా ఫేవరెట్ థింగ్స్, నేను బాగా సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఈ ఎల్ఈడి వాల్స్ ఏవైతే ఉన్నాయో, ఇది ఇంకా అసలు యుఎస్లో అసలు దానికి పాపులారిటీ కానీ అసలు ఎవరు, ఓన్లీ 2 కంపెనీస్కి ఉండాలి. ఐ వాజ్ ద థర్డ్ వన్ టు ప్రొక్యూర్ ద ఎల్ఈడి వాల్స్ ఇన్ యుఎస్ఏ అండి. సో దట్ ఈస్ ద, ఇంత కష్టపడి ఒక వ్యవస్థని, ఒక సంస్థని తయారు చేశారు మీరు. ఫర్ 20 years యూ పీపుల్ హ్యావ్ బీన్ వర్కింగ్. సో ఇట్లా పని చేస్తూ ఇందులో భాగంగా మీరు అన్నారు మీకు బాగా ఇష్టమైంది ఏంటి అని అంటే, ఏదైతే తెలుగు వాళ్ళు అందరూ కలిసి ఒక వేదికపైకి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకుంటారో, ఎక్కడైతే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారో దాన్ని చూడడం, అందులో మీరు పాట అవ్వడం అనేది మీకు చాలా ఇష్టం అని చెప్పారు. అవునండి. సో దీంట్లో భాగంగా ఏవైతే ఇందాక మీరు చెప్పినరో, నేను స్టార్టింగే చెప్పిన కదా, ఆట, నాట, తానా, ఇలాంటి ఏవైతే ఆర్గనైజేషన్స్, ఇలాంటి ఏవైతే కన్వెన్షన్స్ ఉన్నాయో వీటన్నిటినీ కూడా మీరు చేస్తూ ఉన్నప్పుడు లైక్ దేర్ ఆర్ కొన్ని అపోహలు వీటిపైన కొంతమందికి జనాలకి ఇక్కడ. అసలు ఏంటి వీళ్ళు ఎందుకు చేస్తారు అంటే, ఇప్పుడు అక్కడే చాలామంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు, వాళ్ళందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవచ్చు, బట్ ఇంతగా ఎందుకు ఖర్చు చేస్తారు, ఎందుకు ఆ ఖర్చులో భాగంగా మళ్ళీ ఇక్కడి నుంచి అందరినీ పిలిపించుకుంటారు, వాళ్ళు అక్కడ సెలబ్రేషన్స్ ఎందుకు చేస్తారు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఏమంటారు దీనికి? సో అపోహ తప్పు అని నేను అంటాను. ఏంటి, ఎందుకు ఇంత స్పెండ్ చేస్తున్నారు ఇదని. మనీని స్పెండ్ చేయడము మనం తీసుకునే నీళ్ళల్లో పెట్టేయట్లేదు, మన వాళ్ళకే మనం స్పెండ్ చేస్తున్నాం, మన ఆర్టిస్టులకే మనం ఇస్తున్నాం. మనకి ఈ ఈవెంట్ చేయాలంటే ఫుడ్ చేసే వాళ్ళకి అవనివ్వండి, లేకపోతే వెన్యూలో వర్క్ చేసే వాళ్ళకి అవనివ్వండి, మా లాంటి ఆడియో విజువల్ కంపెనీస్ అవనివ్వండి, ఆర్టిస్టులతో పాటు వచ్చే ఆర్కెస్ట్రా అవనివ్వండి, వీళ్ళందరికీ మనం డబ్బులు ఇస్తున్నాం. ఆ డబ్బులు మనం తీసుకుని వెళ్ళి వాటర్లో పోసేయట్లేదు. సో కాబట్టి మన వాళ్ళ మధ్యలోనే ఆ మనీ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ నేను అది ఆ అపోహ రాంగ్ అని చెప్తాను. నంబర్ 1. ఓకే, ఇండియాకి వచ్చి చూస్తే గ్రేట్, కానీ అంత ఖర్చు పెట్టుకుని వచ్చి చూసి వెళ్ళగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి ఆ గ్యాప్ని తగ్గించడం కోసము
ఈ అసోసియేషన్స్ అన్నీ కూడా కల్చర్ని ప్రమోట్ చేయాలని మా నెక్స్ట్ జనరేషన్స్కి కూడా అరే ఇట్లా మనము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాము, ఈ విధంగా అందరం కలుసుకుంటాము, ఈ విధంగా అందరం షేర్ చేసుకుంటాము, ఇలాంటి మనము ఫుడ్ ఇలాంటి వెరైటీస్ తింటాము అనేది చూపించుకోవడానికి ఇది కన్వెన్షన్స్ అన్ని వెరీ ఇంపార్టెంట్. అండ్ నిజంగా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే చాలా బాగా వండుకుంటారు అబ్బా వీళ్ళు. నిజంగా బూరెలు, గారెలు ఇవన్నీ బాగా, పులిహోర ఇలాంటివన్నీ, దద్దోజనం బాగా వండుకుంటారు. బాగా వండుకొని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక ఫ్రెండ్స్, ఓ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒకళ్ళ ఇంట్లో గ్యాదర్ అయ్యి అవన్నీ కూడా మంచిగా హాయిగా భక్షిస్తారు అన్నట్టు. చాలా చాలా బాగుంటుంది. అంటే వీకెండ్స్ మాత్రం ఏ సెలబ్రేషన్స్ అయినా చేసుకుంటారు వీళ్ళు ఒకటి, బట్ ఆ వీకెండ్స్ మాత్రం ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తారు. కరెక్ట్ అండి మీరు సో చెప్పేది. ఈ వీకెండ్ కల్చర్కి ఎట్లా అలవాటు పడ్డారు మీరు అక్కడికి వెళ్ళినాక? సో పండగ అనేది ఏ రోజన్నా రావచ్చు. పండగ సంక్రాంతి మనకి మంగళవారం రావచ్చు, బుధవారం రావచ్చు, గురువారం రావచ్చు. అక్కడ మాత్రం శనివారం ఆదివారమే వస్తుంది. మాకు కంఫర్టబుల్గా ఉండేది డేస్ ఓన్లీ 2 days, సాటర్డే అండ్ సండే. ఎందుకంటే ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళగలుగుతాము, లేకపోతే అందరం కలిసి ఒక దగ్గర సెలబ్రేట్ చేసుకోగలుగుతాం. మాకు సెలబ్రేషన్కి అక్కడ పండగ వచ్చే రోజుకి ఏమీ సంబంధం ఉండదు. తిథులు వారాలు ఆ రోజున ఇంట్లో ఏదో జస్ట్ పూజ ఏదో చేసుకుంటాము, కానీ సెలబ్రేషన్ వచ్చేసి మాత్రం వీకెండ్సే చేసుకుంటాం. ఎస్పెషల్లీ కలిసి కట్టుగా ఒక ఇంట్లో చేసుకోవాలన్నా, ఒక లొకేషన్లోకి వెళ్ళి ఒక 1000 మంది కలిసి చేసుకోవాలన్నా, 100 మంది కలిసి చేసుకోవాలన్నా వీకెండ్స్. అంటే వర్క్ని మరి నెగ్లెక్ట్ చేయకుండా చేయాలి అంటే దట్ ఈస్ ద ఓన్లీ వే. ఇండియాలో అయితే కనుక మనకి సంక్రాంతి ఉంటే సంక్రాంతి రోజున ఇక్కడ హాలిడే ఉంటుంది, కాబట్టి ఇంట్లో ఆ రోజున మార్నింగ్ నుంచి పండగ సెలబ్రేషన్ నడుస్తూ ఉంటుంది. అక్కడ ఆ రోజున మనకి వర్కింగ్ డే యునైటెడ్ స్టేట్స్లో, కాబట్టి ఆ వర్కింగ్ డే రోజున అందరూ ఆఫ్ తీసుకోలేరు, కొందరు తీసుకుంటారు. బట్ వీకెండ్ అయితే కనుక హ్యాపీగా వర్క్లో ఆఫ్ తీసుకోవాలా లేదా అని ఆలోచించకుండా ఎంజాయ్ చేయగలుగుతారు, కాబట్టి వీకెండ్స్ దే సెలబ్రేట్ టుగెదర్. అబ్సల్యూట్లీ రైట్. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇవన్నీ జరిగినప్పుడు అందరూ బాగా కలుసుకుంటారు, వీకెండ్ సెలబ్రేట్ చేసుకుంటారు, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. బట్ మీరు ముఖ్యంగా ఈ ప్రొఫెషన్లో ఉన్నందుకు మీరు ఫుల్ ఆన్ ఎప్పుడు సెలబ్రేషన్స్లోనే ఉంటారు కదా ఇయర్ అంతా. కరెక్ట్ అండి. బట్ ఒక్కటి మాత్రం ఇక్కడ ఒక కష్టం ఉంటుంది ఇందులో. ఈవెంట్స్ ఉన్నప్పుడు హ్యాపీగా గడిచిపోతుంది. ముఖ్యంగా ఇప్పుడు కాదు, ఇప్పుడు అంటే 20 years నడిపి 270 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి శాలరీస్ పే చేస్తున్నారంటే ఇక వెల్ సెటిల్డ్, అది అర్థమవుతుంది. బట్ స్టార్టింగ్లో ఎప్పుడైతే ఇది మొదలు పెట్టారో అప్పుడు డెఫినెట్గా మీకు ఎవ్రీ మంత్ ఏ ప్రాజెక్ట్ ఉన్నా లేకున్నా ఎట్లయితే సాఫ్ట్వేర్ సైడ్ శాలరీ పడుతుండేనో అట్లయితే పడదు. కరెక్ట్ అండి. చేసుకున్న దానికి చేసుకున్నంత అన్నట్టుగా ఉంటుంది. చేసుకున్న దానికంటే తక్కువే అంటారు అవునా? అప్పుడు చేసుకున్నంత ఉంటే పర్లేదు, అప్పుడు దానికంటే తక్కువనే అప్పటికే స్టార్టింగ్. మీరు వైఫ్ పిల్లలతో అక్కడ ఉంటున్నారు, అక్కడ ఖర్చులు ఏం తక్కువ ఉండవు, అది మాత్రం ఏం తగ్గవు కదా. అంతే కదా. సో మరి అలాంటి సమయంలో ఎట్లా మరి దాన్ని ఎట్లా పాస్ అయ్యారు? నేను గివప్ చేయలేదండి. వన్ ఆఫ్ ది థింగ్స్, చాలామంది బిజినెసెస్ స్టార్ట్ చేస్తారు, నేను కూడా వాళ్ళల్లో ఒకడిని. కానీ ఒకటి ధ్యేయం పెట్టుకున్నాను, ఏంటంటే మా మదర్ అనేవాళ్ళు అనమాట, కష్టపడితే ఫలితము ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి కూడా రావచ్చు, కానీ నువ్వు చచ్చిపోయే లోపల ఆ ఫలితం అనేది దేవుడు నీకు క్రియేట్ చేస్తాడు. ఆ కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకుని నేను గివప్ అనేది చేయలేదండి. 7 years పట్టింది నాకు స్టార్ట్ చేసిన తర్వాత. 7 years ఇట్ టుక్ మీ ఫర్ మీ టు అట్లీస్ట్ సీ సమ్ లైట్. ఆ లైట్ చూసిన తర్వాత ఆఫ్ కోర్స్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంది నాకు, మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి సపోర్ట్ ఉంది, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరి సపోర్ట్, కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ యునైటెడ్ స్టేట్స్లో వాళ్ళందరి సపోర్ట్ నాకు లేకుండా సంవత్సరానికి ఆల్మోస్ట్ 1500 ఈవెంట్స్ చేయడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. వెదర్ మన తెలుగు ఈవెంట్స్ అవనివ్వండి, లేకపోతే యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అందరి ప్రెసిడెంట్స్కి నేను ఈవెంట్స్ చేసిన వాడిని. వాళ్ళు గెలవడానికి కావాల్సిన ర్యాలీస్ నేను చేశాను, వాళ్ళు గెలిచిన తర్వాత ప్రెసిడెంట్గా అయిన తర్వాత వాళ్ళ ఈవెంట్స్ కూడా నేనే చేశాను. సో కాబట్టి ఇవన్నిటికీ ఒకటే ఒక రీజన్ ఏంటి అంటే నాట్ టు గివ్ అప్. లైట్ అనేది ఉంటుంది, ఫలితం అనేది 100% భగవంతుడు మనకి క్రియేట్ చేస్తాడు. కానీ ఎప్పుడైతే మనం మధ్యలో గివప్ చేస్తామో
ఇంకా అది ఇంకా అక్కడితో మర్చిపోవాలి షెల్ఫ్లోకి సక్సెస్ అనేది. వెళ్ళిపోతుంది. ఎస్ ఎస్. బట్ మీరు ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేశారో ఇన్ ది ఇయర్ ఆఫ్ 2005 ఆ టైంలో మీకు గ్రీన్ కార్డ్ వచ్చిందా అప్పటికి? అప్పుడే జస్ట్ ఆ టైంలోనే గ్రీన్ కార్డ్ వచ్చింది. ఓకే. లేకపోతే ఆ భయం ఉండేదేమో కదా, మనము ఈ జాబ్ వదిలేసి ఇక్కడ ఏం చేస్తున్నాం అనే ఫీలింగ్ తో ఉంటారు జనాలు. అది కరెక్ట్ అండి. అండ్ వీసా ప్రాబ్లం అవుతుంది, పిల్లలు భార్య ఫ్యామిలీ అంతా ఆగమైపోతుంది, Correct. ఇండియాకి వచ్చి వెంటనే ఎక్కడ సెట్ అవ్వాలి, ఏం చేయాలి, ఈ భయం ఉండేనా? ఆ భయం నాకు గ్రీన్ కార్డ్, మీరు అన్నట్టు గ్రీన్ కార్డ్ ఉంది కాబట్టి ఆ స్టెప్ చాలా ఈజీగా తీసుకోగలిగాను. ఆ రోజున నైట్ ఏదైతే నా థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయిందో, లెస్ దెన్ 12 అవర్స్లో ఒక థాట్ వచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగాను. అంటే వన్ ఆఫ్ ది రీజన్ ఈజ్ ఓకే నాకు గ్రీన్ కార్డ్ ఉంది అని. H1 మీద ఉన్నప్పుడు చేయకూడదు, నేను యాక్చువల్గా ఎస్ ఎస్. చేయకూడదు, అది ఇల్లీగల్గా ట్రీట్ చేస్తారు కూడా. అవును. సో కాబట్టి నేను ఆ టైంలో వన్ ఆఫ్ ది రీజన్స్ ఐ వాజ్ ఏబుల్ టు గెట్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్ ఈజ్ బికాస్ ఐ హ్యాడ్ దట్ గ్రీన్ కార్డ్. వెరీ నైస్. సో Thanks. మీకు ఇట్లా ఈ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత ఇంకా టెన్షన్ ఉండదు, హ్యాపీగా చేసుకోవచ్చు మీరు ఏ వర్క్ చేసినా కూడా. ఏదైనా చేసుకోవచ్చు, ట్రై చేయొచ్చు. అట్లీస్ట్ Yes, ఇంట్రెస్ట్ ఉన్నవి ట్రై చేసి, నేను అందరికీ ఇప్పుడున్న జనరేషన్ కూడా నేను ఏం చెప్తానంటే పిల్లలందరికీ కూడా ఐ వెంట్ త్రూ సమ్ హర్డల్స్, బట్ చదువుకునేటప్పుడే మీకు గనక మీ ఇంట్రెస్ట్ ఏంటి అనేది తెలిస్తే, అసలు అప్పుడే గనక ఆ పాత్లో ఫాలో అవుతే గనక నా సక్సెస్ పక్కన పెట్టండి, దానికి ఎక్స్పోనెన్షియల్ సక్సెస్ ఉంటుంది. ఇఫ్ ఎనీ వన్ ఐడెంటిఫైస్ వాట్ దేర్ ఇంట్రెస్ట్ ఈస్ వెన్ దే ఆర్ ఇన్ హై స్కూల్ ఆర్ ఇన్ కాలేజ్, అప్పటి నుంచి కనుక, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న దానిలో దెర్ ఈజ్ నో 8 hour జాబ్ అండి. 8 hour జాబ్ అనేది ఉండదు ఇంట్రెస్ట్ ఉంటే. అసలు అవర్సే చూసుకోం మనం అసలు. యూ జస్ట్ వర్క్. ఎంజాయ్ చేస్తాను అంతే. నేను ఎవ్రీ వీక్ ట్రావెల్ చేస్తాను, మల్టిపుల్ సిటీస్కి వెళ్తాను, నాకు ఇప్పుడు అలసట అనిపించదు. ఎందుకంటే బికాస్ 20 years లో బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారన్న విషయం అర్థమైపోతుంది నాకు మీ జాబ్ ని. తప్పకుండా అండి. బట్ ఎట్లా సంపాదిస్తున్నారు అని అడిగితే ఏం చెప్తారు? సంపాదన కూడా భగవంతుడు అడిగిన దానికంటే ఎక్కువనే ఇచ్చాడు. మీరు అడిగిన దానికంటే ఎక్కువనే ఇచ్చారు. Yes. ఏమైనా చెప్తారా ఎంత అని? అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేయగలుగుతాను, ఈ కంపెనీని ఇంత బాగా గ్రో చేయగలుగుతాను అని. బట్ కొన్ని వందల మందికి మాత్రం నేను జాబ్స్ని ఇవ్వగలిగే స్టేజ్కి తీసుకుని వచ్చాడు భగవంతుడు. అంటే డెఫినెట్గా కంపెనీ గ్రోత్ ఉండబట్టి. కాబట్టి అది ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ గివింగ్ మీ దట్ దేవుడు ఆపర్చునిటీ. మీరు అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చారు కాబట్టేనా మీరు చారిటీస్ కూడా చేస్తారట? అవునండి. సో డెఫినెట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ అసోసియేషన్సే తీసుకోండి, ఇవన్నిటికీ నేను మోర్ దెన్ 50% ఆఫ్ ది మనీ ఐ డొనేటెడ్ టు దిస్ ఆర్గనైజేషన్స్ వెన్ ఎవర్ వీ డూ సర్వీసెస్. 50%? యా, నేను డొనేషన్ అంటే ఏమనుకున్నా అంటే, డొనేట్ చేస్తారంటే ఏమనుకుంటున్నా అంటే, లైక్ మీకు వచ్చిన ప్రాఫిట్లో ఇట్ మే బి సమ్, ఒకవేళ బాగా హ్యూజ్ ప్రాఫిట్ అయితే ఒక 10% ఉండొచ్చేమో అనుకుంటున్నా. కానీ మోర్ దెన్ 50% అనేది దిస్ ఇస్ అ ప్యాషన్ అగైన్ టువర్డ్స్ ద చారిటీ. ఈవెంట్స్ మన ఇండియన్ ఆర్గనైజేషన్స్కి నేను ప్రాఫిట్ ఓరియంటేషన్ మీద చాలా తక్కువ చేస్తాను. ఐ ట్రై టు గివ్ లాట్ ఆఫ్ మనీ ఫర్ ది గుడ్ కాజ్ విచ్ దిస్ ఆర్గనైజేషన్స్ డూ. అలానే విభా అయిన తర్వాత శంకర్ నేత్రాలయ, ఇట్లాంటివన్నీ ఆర్గనైజేషన్స్కి వీ డూ లాట్ ఆఫ్ డొనేషన్స్. ఐ విల్ సే డెఫినెట్లీ మోర్ దెన్ $1 million a year we do donations only to the organizations. మోర్ దెన్ $1 million అసలు మామూలు విషయం కాదు, ఇంత మీరు డొనేట్ చేస్తున్నారు అని అంటే. తప్పకుండా అండి. బట్ మీకు ఎప్పుడైతే ఈ బిజినెస్లోకి మీరు దిగారో, నాకు తెలిసి మీరు దిగే టైంకి కూడా అక్కడ వాళ్ళు ఈ బిజినెస్లో ఉండుంటారు, కొన్ని వేరే Correct. ప్రొడక్షన్ హౌసెస్ ఉండుంటాయి కదా. కరెక్ట్. అమెరికన్స్. అంటే హార్డ్లీ ఉండుంటాయా లేకపోతే బాగానే ఉన్నాయా? సో అమెరికన్స్, నేను స్టార్ట్ చేసినప్పుడు అమెరికన్స్ ప్రొడక్షన్ కంపెనీసే ఉండేవి, ఎక్సెప్ట్ ఒక ఇండియన్ ప్రొడక్షన్ కంపెనీ ఉండేది. ఓకే. ఓకే, ఒక నార్త్ ఇండియన్ కంపెనీ ప్రొడక్షన్ కంపెనీ ఉండేది. సో నాకు సపోర్ట్ అనేది జీరో సపోర్ట్ అప్పుడు ఆ టైంలో. అండ్ అమెరికన్స్ కొంత నన్ను డిస్కరేజ్ కూడా చేశారు. నాకు చెప్పారు కూడా, నువ్వు బెటర్
నీ ఐటీలో చేసుకుంటే బెటర్, దీనిలో చాలా వర్క్ ఉంటుంది, నువ్వు రాలేవు వార్నింగ్ వార్నింగ్స్ ఇచ్చి నన్ను డిస్కరేజ్ చేశారు. బట్ నేను అన్నాను సరే నాకు ట్రై చేయాలనుకున్నాను, లెట్ మీ ట్రై అనేసి నేను ట్రై చేశాను. బట్ నౌ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. నేను వాళ్ళకి చాలా హెల్ప్ ఎక్కువ చేస్తాను. లాభం మీరే. చేశాము. అయ్యో తిట్టుకుంటారేమో సార్ మిమ్మల్ని, మొత్తం మాదంతా ఆయనే కొట్టేస్తున్నారని. బట్ హియర్ We యూ షుడ్ support them అండర్లైన్ ఏం చేసుకోవాలి అంటే, ఇక్కడ ఆయన ఏదైతే వర్క్, ఆయన కమిట్మెంట్, ఆయన ఏవైతే ప్రొవైడ్ చేస్తుండో యాజ్ అ వర్క్, దట్ ఈస్ మోర్ ప్రెషియస్ దాన్ అదర్స్. దానివల్లే వాళ్ళని కాదని ఈయన దగ్గరికి రావడం జరుగుతుంది. ఇది మనందరికీ తెలుసు. మార్కెట్లో చాలామంది ఉంటారు, బట్ ఎవరైతే జనాలకు నచ్చింది చేస్తారో వాళ్ళ దగ్గరికి జనాలు వెళ్తారు ఆబ్వియస్లీ. సో అదే మీతో కూడా జరుగుతుందంటారా? తప్పకుండా అండి. సంథింగ్ డిఫరెంట్ ఉండాలి. లెట్ మీ ఆస్క్, వాళ్ళకి మీకు ఏంటి డిఫరెన్స్? మీ వర్కింగ్ స్టైల్లో ఏంటి డిఫరెన్స్? నేను ఇది చేసేటప్పుడు నేను బాగా ఎంజాయ్ చేస్తానండి, అంతే. Mhm. ఇంకా దానిలో నేను ఎంజాయ్ చేస్తూ నేను చేస్తాను. అండ్ నాకు చేసే వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా చేస్తారు. నాకు వాళ్ళు మనస్ఫూర్తిగా చేయకపోతే ఈ రోజున ఈ స్టేజ్లో నేను ఉండను. ఓకే. వాళ్ళు కూడా వాళ్ళది అనుకుని ఫీల్ అయ్యి చేస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది అమెరికన్ కంపెనీస్లో ఏమవుతుంది అంటే, వాళ్ళంతా అవర్లీ బేస్డ్గా ఇన్ని అవర్స్ అవగానే వెళ్ళిపోవాలి, ఇన్ని అవర్స్ అవగానే నాది అయిపోయింది అనే స్టేజ్లో వాళ్ళు ఉంటారు. నాకు ఎప్పుడు అలా అనిపించలేదు. నాకు వర్క్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఏదైనా కమిట్మెంట్స్ ఉండి ఏదైనా ఉంటే అట్లా చెప్తారే కానీ, అదర్వైజ్ నాతో పాటు ఉంటారు. నేనున్నా లేకపోయినా కానీ పని మాత్రం అదే విధంగా చేసుకుంటూ వెళ్తారు వాళ్ళు. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఇండియన్స్కి బాగా డిమాండ్ ఉంటుంది, అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడా కానీ. అందుకే మొత్తం ప్రపంచం అంతటా అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో తెలుగువారు ఉంటారు, అండ్ ముఖ్యంగా ఇండియన్స్ ఉంటారు. సో ఇండియన్స్కి ఎందుకు అంతగా ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఎందుకంటే మనము చాకరీ చేస్తాము అని అంటాం చూసారా, కానీ వీ ఆర్ ద పీపుల్ హూ ఆర్ హియర్ టు వర్క్ హార్డ్. ఆ విషయాన్నే బేసిక్గా మర్చిపోతే కష్టం. సో విపరీతంగా పనిచేస్తాం మనము. సో ఆ విపరీతంగా చేసే పనిలో కూడా డెడికేషన్ అండ్ లవ్ ఉంటుంది. కాబట్టి మనని ఇష్టపడి మరి తీసుకెళ్ళి అందరూ హల్ల కంపెనీస్లో పెట్టుకుంటూ ఉంటారు. దట్ ఈస్ ట్రూ కదా. తప్పకుండా అదే, యు ఆర్ రైట్ అండి. ఆ సక్సెస్ రావడానికి ఈ రోజున ఇండియన్స్ అందరికీ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. ఎస్. ఓకే, అందరితో కంపీట్ అయ్యి మన వాళ్ళు అంత సక్సెస్ఫుల్గా ఈ రోజున అన్ని చోట్ల ప్రపంచంలో, నాట్ ఓన్లీ యుఎస్, యాక్చువల్లీ ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ ఇండియన్స్ అనగానే ఓ మై గాడ్ వాళ్ళతో కంపీట్ చేయడం కష్టము అనే ఒక ఫీలింగ్ ఎందుకు వచ్చింది అంటే, బికాజ్ మనందరం బాగా ఎఫర్ట్ పెడతాము, డెడికేటెడ్గా వర్క్ చేస్తాము. ఏదైనా ప్రాబ్లం ఉంటే అది రిజాల్వ్ అవ్వాల్సిందే, అది బై హుక్ ఆర్ క్రుక్ వీ నీడ్ టు రిజాల్వ్ దట్ అనేసి ఒక దృక్పథంతో చేస్తాం. కాబట్టి మనందరం ఈ రోజున ఇంత సక్సెస్ఫుల్గా ఈ వరల్డ్లో ఇండియన్స్ అంటే వావ్. కానీ ఏదేమైనా ఇవాళ ఈ ఇంటర్వ్యూకి మీరు రావడం వల్ల ఇండియన్స్ సత్తా చెప్పగలిగినాం మనము. ఇది నిజంగా చాలా మంచి పాయింట్. ఐఎమ్ ప్రౌడ్ ఇండియన్ అండ్ ప్రౌడ్ తెలుగు పర్సన్, లెట్ మీ టెల్ యూ. వండర్ఫుల్ సార్. లెట్స్ టాక్ అబౌట్ ఆప్టా. సో ఈ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్, దీని గురించి మీరేం చెప్తారు? ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? నేను లాస్ట్ 10 years నుంచి నేను ఆప్తాలో ఇన్వాల్వ్ అయి ఉన్నానండి. బట్ ఈ మధ్యన రీసెంట్గా లాస్ట్ ఒక 4-5 years నుంచి మాత్రం ద యాక్టివిటీస్ వాట్ ఆప్తా ఈస్ డూయింగ్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్కి ఎక్కడ ఉన్న వరల్డ్లో ఎవరికన్నా కిడ్స్కి ఎడ్యుకేషన్ కావాలి అని అంటే మేమున్నాము అని చెప్తారు ఆప్తా. అండ్ దానికి ఒక సపరేట్ చాప్టర్ ఉంది. ఆ చాప్టర్లో ఫండ్స్ రేస్ చేసి ఆ ఫండ్స్ ఒక్క సెంట్ కూడా వేరే దేనికి వాడరండి, ఓన్లీ ఫర్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ ద కిడ్స్. ఓకే. ఓకే, సో దట్ ఈస్ ద వన్ థింగ్ విచ్ ఐ లవ్డ్ ఇట్. అండ్ అక్కడి నుంచి దెన్ లాట్ ఆఫ్ దిస్ ఎంటర్ప్రినర్స్ ఆప్తాలో ఉన్నారు. కానీ ఒకరికొకరు తెలియదు, ఒకరికొకరు ఎవరి సత్తా ఏంటి అనేది తెలియదు. సో ఎప్పుడైతే అందరూ కలిసి ఒక స్టేజ్ మీదకు వచ్చి అరే మనం అందరం కలిసి ఉన్నాము అని చూపిస్తే దాని ఎనర్జీ ఏంటి అనేది ఇప్పుడు ఆప్తా బిజినెస్ కనెక్ట్ ఇప్పుడు ఏదైతే జరగబోతుందో గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్లో, క్యాటలిస్ట్ దాని పేరు, దానిలో దాని సత్తా ఏంటో చూపిస్తారు. దాని గురించి స్టార్ట్ చేసిన 1 yearలో అసలు ఎంత ఇంపార్టెన్స్ గెయిన్ అయింది ఇక ఈ కాన్ఫరెన్స్ కోసం అనేది నేను చూస్తే ఐ వాజ్ రియల్లీ అమేజ్డ్. అండ్ అందుకనే నేను కూడా
నా బిజినెస్ని అన్నిటిని కూడా నేను పక్కన పెట్టేసేసి లాస్ట్ 20 days నుంచి నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండి దీన్ని ఒక బెస్ట్ కాన్ఫరెన్స్గా ఇది చెయ్యాలి అని డిజైన్ చేస్తున్నాను. వండర్ఫుల్. అండ్ ఫైనల్లీ ఎవరైతే రిజిస్టర్ చేసుకొని ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? ఎందుకంటే ఎవరైనా కూడా లాభమే చూసుకుంటారు కాబట్టి లెట్ మీ ఆస్క్ దిస్ క్వశ్చన్ ఇన్ దిస్ వే. బట్ మీరు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. వాళ్ళకి ఏంటి, నాకేంటి అని అంటే మీరు ఏం చెప్తారు? వాళ్ళు నీకు ఒక మనిషి ఎవరన్నా వచ్చి ఈ కాన్ఫరెన్స్ అటెండ్ అవుతే ఆయనకి కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ జనరేట్ చేసే కెపబిలిటీ ఉన్న పవర్ హౌస్ అక్కడ ఉంటుంది. ఆ పవర్ హౌస్ని టచ్ చేస్తే నీకు కావాల్సిన అడ్వైజ్ రావచ్చు, నీకు కావాల్సిన ఎంకరేజ్మెంట్ రావచ్చు, నీకు కావాల్సిన ఫినాన్షియల్ సపోర్ట్ రావచ్చు, నీకు రేపు పొద్దున ఇంకేదన్నా కావాలన్నా వాళ్ళని అడిగితే వాళ్ళు చేయగలిగే కెపబిలిటీ ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తున్నారు. సో మీరందరూ ఆ పని మీదే ఇలాంటి ఒక పెద్ద గొప్ప కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసినారు, అంతే కదా? కరెక్ట్ అండి. వెరీ నైస్. అది వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పినప్పుడు దానికి ఉండే వెయిటే వేరు. అండ్ మీకు అర్థమైంది కదా. సో ఒకవేళ మీరు కూడా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ మీరు కూడా ఆ కాన్ఫరెన్స్లో పాల్గొనాలనుకుంటున్నారు అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి, ఇవన్నిటి విషయాలు కింద మీకు స్క్రీన్ పైన వెబ్సైట్ ఉంటుందో అది కూడా మీకు కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది, కాబట్టి చేసేసుకోండి. అండ్ సార్ ఫైనల్లీ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అడుగుతా సార్ నేను. మీరు దానికి ర్యాపిడ్ ఫైర్ లాగే ఆన్సర్ చెప్పండి ప్లీజ్. చెప్పండి. సో మీరు గత 20 సంవత్సరాలుగా యుఎస్లో బిజినెస్ మ్యాన్గా ఉన్నారు కాబట్టి లెట్ మీ ఆస్క్, యుఎస్లో బిజినెస్ చేయడం ఈజీయా, ఇండియాలో బిజినెస్ చేయడం ఈజీయా? రెండిట్లో కూడా ఈజీ అండి, టాలెంట్ ఉంటే. అంతేనంటారా? పక్కానా ఈ ఆన్సర్ ఫిక్స్ 100%. చేసుకోమంటారా నన్ను? 100%. షూర్. ఓకే. సో ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి, అంటే మా ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీరు ఏవైనా 5 అడ్వైజెస్ ఇవ్వండి మాకు, మీలాగా ఎదగాలి అనుకుంటున్న వాళ్ళకి. లైక్ మీరు అన్నారు 7 yearsలో మీరు బాగా ఎదిగారు, 7 years వరకు బాగా కష్టపడ్డారు. సో ఇలా కష్టపడాలి అంటే ఒక అడ్వైజే కావాలి, ఎదగాలన్నా ఒక అడ్వైస్ కావాలి. సో వాళ్ళకి ఒక 5 points, ఒక బిజినెస్ మ్యాన్కి ముఖ్యంగా ఈ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి కావాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక గోల్ పెట్టుకోవడము. దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి ప్లాన్ చేయడం ఆ గోల్కి. అండ్ థర్డ్ థింగ్ గివప్ చేయొద్దు ఎప్పుడు కూడా. అండ్ ఫోర్త్ థింగ్, మా మదర్ చెప్పేది నేను చెప్తాను అందరికీ, ఏనుగు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కుక్కలు మరుగుతూ ఉంటాయి, కానీ ఏనుగు బాడీ సైజ్కి ఏనుగు వెనకాలకి తిరిగి చూడలేదు, మొరుగే కుక్కల్ని వదిలేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది ఏనుగు. నన్ను ఒక ఏనుగులాగా ఉండమని మా మదర్ చెప్పారు. అదే అడ్వైస్ అందరికీ ఇస్తాను. అండ్ లాస్ట్ థింగ్, ఫిఫ్త్ థింగ్, నేను కిడ్స్ అందరికీ చెప్పేది, నా పిల్లలకి, నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చెప్పినా వేరే కిడ్స్కి ఎవరికి చెప్పినా ఒకటే చెప్తాను, నువ్వు రాకెట్లో ఎక్కి నువ్వు మూన్కి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు, ఎందుకంటే అది వెళ్ళింది కూడా ఒక హ్యూమనే. ఏ హ్యూమన్ అయినా ఇంకో హ్యూమన్ చేసిన పని చేయగలుగుతాడు, కాబట్టి ఏది కావాలన్నా ఊహించుకుని చేసుకో. వెరీ నైస్. అండ్ ఇవన్నీ విషయాల్ని మీరు కంబైన్ చేసినట్టయితే మీ వర్క్ని మీరు ఎంజాయ్ చేయడమే కాకుండా సక్సెస్ని కూడా సాధించవచ్చు. అండ్ ఫైనల్లీ సార్, ఈ ఫీల్డ్, ముఖ్యంగా ఈ ఫీల్డ్ ఇండియా నుంచి, అంటే ఇండియాలో ఈ ప్రపంచం, ఈ ఫీల్డ్ అనేది, ఈ గ్లామరస్ ఫీల్డ్ అనేది చాలా అందంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. వి ఎంజాయ్ వర్కింగ్ హియర్. నిజంగా నేను ఇందాక మీకు ఆఫ్ స్క్రీన్ మీతో అన్నట్టుగా ఈ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఏ పని చేస్తున్నప్పటికీ, హీ మైట్ బీ ఎనీ సెక్టార్, లైక్ కెమెరామెన్ కావచ్చు, లైట్ మెన్ కావచ్చు, ఆఫీస్ బాయ్ కావచ్చు, యాంకర్లు కావచ్చు, హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, డిస్ట్రిబ్యూటర్లు, మేకప్ మ్యాన్లు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇందులో మాత్రమే బాగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తారు. దట్ వి సీ. ఇది అవునన్నా కాదన్నా నిజం. ఇది ఇక్కడ పరిస్థితి. బట్ యుఎస్లో ఇలాంటి ఫీల్డ్లో వర్క్ చేస్తే ఎట్లుంటుంది? సో అక్కడ కూడా ఈ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళకండి, వాళ్ళు ఒక 5 years కంటే ఎక్కువ ఈ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు అంటే ఆ ప్యాషన్ లేనిది అక్కడ అసలు వర్క్ చేయలేరండి వాళ్ళు. ఆ ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళే ఈ వర్క్ చేయగలుగుతారు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ద బిగ్గెస్ట్ థింగ్ వాట్ మెనీ పీపుల్ డజంట్ నో ఈస్ ఏ హ్యూజ్ సాక్రిఫైస్. ఓకే, దెర్ ఈస్ ఎ హ్యూజ్ సాక్రిఫైస్ నాట్ ఓన్లీ ఫర్ దట్ పర్సన్ బట్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. దట్ సాక్రిఫైస్, భార్య కానీ, భర్త కానీ, పిల్లలకు కానీ, అది పేరెంట్స్కి కానీ హ్యూజ్ సాక్రిఫైస్ ఉంటుంది. ఆ సాక్రిఫైస్ నిజంగా చెయ్యాలి అంటే వాళ్ళకి మనసులో దాని మీద అంత ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ అది యుఎస్లో ఉన్నా,
ఇండియాలో ఉన్నా అది ఉంటేనే 4-5 సంవత్సరాలు దాటిన తర్వాత కంటిన్యూ చేయగలుగుతారు, లేకపోతే వాళ్ళు మధ్యలోనే డ్రాప్ అయిపోతారు. సో కాబట్టి ఆ ట్రైన్లోంచి దిగి కిందకి వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి అది ఎక్కడ ఉన్న వరల్డ్లో ఇట్ ఈస్ ద సేమ్. అండ్ Okay. ప్యాషన్ ఉన్న వాళ్ళు ఆ ట్రైన్లో కిందకి దిగరు. ప్యాషన్ Continue ఇస్ అవుతూనే ఇంపార్టెంట్. వరల్డ్లో ఎక్కడున్నా కూడా ఈ ఫీల్డ్ ఇస్ ఫీల్డ్, అంతే. ఇది అద్భుతమైన ఫీల్డ్ అనే విషయం అయితే చెప్తారు మీరు. అండ్ తప్పకుండా. ఫైనల్లీ సార్, ఒకవేళ ఇఫ్ యు ఆర్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ టు లాంచ్ ద సేమ్ ప్రొడక్షన్ హౌస్ హియర్, ఇక్కడ మీకు ఇలాంటి ప్రొడక్షన్ హౌస్ పెట్టే అవకాశం వచ్చింది, లేకపోతే అనిపించింది ఇక్కడ పెట్టాలని, సో విల్ యూ స్టే బ్యాక్ ఇన్ ఇండియా ఆర్ ఎల్స్ యూర్ రిటర్నింగ్ బ్యాక్ టు యుఎస్? నాకు ఎప్పటికీ ఇండియాకి వచ్చే సెటిల్ అవ్వాలనేసి అవునా? నా గోల్ అండి. అంటే ఇక్కడ వచ్చేదో నేను జాబ్ చేయాలి, లేకపోతే నేను ఇక్కడ ఏదో ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేయాలనేది కాదు. బట్ నాకు ఎందుకనో ఇండియా అంటే ప్రాణం, అంతే. ఓకే, నాకు ఇక్కడే ఉండాలి అనేది ఎప్పటికీ అది ఉంటుంది. అక్కడ చేస్తున్న సర్వీసెస్ చేస్తున్నాను, ఇక్కడ కూడా ఇప్పుడు స్టార్ట్ చేశాను చేయడము. ఇట్లాంటి సర్వీసెస్ బోల్డ్ని చేయాలనే ఒక కుతూహలము, అండ్ దాని మీద వర్క్ చేయాలి. అంటే ఏదో డబ్బులు సంపాదించాలనేది కాదు, లేకపోతే నేను ఇంకేదో కంపెనీ స్టార్ట్ చేసి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళాలనేది కాదు, సర్వీస్గా చేయాలి అనేది కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. సో నైస్. అండ్ డెఫినెట్లీ సార్ చెప్తున్న మాట ఏదైతే ఉందో, ఆప్తాలో ఏదైతే ఈ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్లో 500 మందికి పైగా బిజినెస్ మ్యాన్స్ ఆర్ ఫ్రమ్ యుఎస్ఏ. సో అక్కడ నుంచి వస్తున్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిజంగా ఈ ఫీలింగ్ ఉంటుంది. సార్ చెప్పగలిగారు, వాళ్ళకి అవకాశం దొరికిండొచ్చు, దొరకకపోయి ఉండొచ్చు, బట్ ఇండియా అంటే ఎంత ప్రేమ ఉందో వాళ్ళు పెట్టే ఈ కాన్ఫరెన్స్ పైనే అర్థమైపోతుంది. నాట్ జస్ట్ ఫర్ సెలబ్రేషన్స్, నాట్ జస్ట్ ఫర్ మీరు ఇందాక అన్నారు చూసినారా, ఆ కాన్ఫరెన్సెస్, ఆ కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సెలబ్రేషన్స్ కోసం మన వాళ్ళందరినీ పిలుచుకొని ఒక దగ్గర గ్యాదర్ అయ్యేవి. సో అది చేస్తారు, దాంతోపాటు ఇది కూడా చేయగలుగుతారు వాళ్ళు అనే విషయాన్ని చాలా క్లియర్గా మీ మాటల్లో చెప్పారు. థ్యాంక్స్ ఫర్ దాట్. మీరు వచ్చినందుకు చాలా సంతోషం. ఆల్ ది బెస్ట్. తప్పకుండా మీ కాన్ఫరెన్స్ సక్సెస్ఫుల్ అవ్వాలి, అండ్ మీరందరూ కూడా తప్పకుండా కొంతమందికి అట్లా హ్యాండ్ పట్టుకొని ముందుకు బిజినెస్లో నడిపించాలని కోరుకుంటున్నాం మేము కూడా. తప్పకుండా రమ్య గారు, థ్యాంక్ యూ సో మచ్, Thank you అండ్ so థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ అస్ ఎట్ సుమన్ టీవీ. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ అండి. See you again. Thank you.